నగదు తరలింపు వ్యవహారం ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ను చిక్కుల్లోకి నెట్టేసింది. 35 లక్షలు పట్టుబడిన వ్యవహారంపై రత్నాకర్ విరుద్ద ప్రకటనలు చేయడంపై ట్రస్ట్ సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. పోలీసుల విచారణ, ప్రభుత్వం నోటీసులు, ప్రజా సంఘాల ఆందోళనల నేపథ్యంలో ట్రస్ట్ సభ్యులు ఇవాళ మీడియా ముందుకు రానున్నారు. పోలీసుల విచారణ, సర్కారు నోటీసులు, తీవ్రమవుతున్న వ్యతిరేకతతో ట్రస్ట్ సభ్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ ముప్పేట దాడిని ఎదుర్కొనేందుకు సోమవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ట్రస్టుపై వస్తున్న ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కోవడంపై చర్చించారు. జస్టిస్ భగవతి, ఎస్వి గిరి, ఇందులాల్ షా, శ్రీనివాసన్, రత్నాకర్, కార్యదర్శి చక్రవర్తి పాల్గొన్నారు. ఈ కీలక సమావేశంలో రత్నాకర్ పై ట్రస్ట్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. కొడికొండ చెక్పోస్ట్ వద్ద 35 లక్షల తరలింపు వ్యవహారంపై ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ ఒక్కోసారి ఒక్కో మాట చెప్పడంపై సభ్యులంతా ఆగ్రహంతో ఉన్నారు. శ్రీనివాసన్ డ్రైవర్ కూడా పోలీసులకు చిక్కడంపై ఆయన్ను కూడా ప్రశ్నించారు. దీంతో పాటు పోలీసుల విచారణలో రత్నాకర్, శ్రీనివాసన్ వెల్లడించిన వివరాలను కూడా ట్రస్ట్ సభ్యులు ఆరా తీశారు. రత్నాకర్ మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ట్రస్ట్ వ్యవహారం వివాదాస్పదం కావడంతో అప్రమత్తమైన ట్రస్ట్ సభ్యులంతా ఓ కోఆర్డినేటర్ను కూడా నియమించారు. డీమ్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న అనంతరామన్ కు ఈ బాధ్యతలు అప్పగించారు. మంగళవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, బేకింగ్, స్నాక్స్ అండ్ డిజర్ట్స్. ప్లీజ్ విజిట్ ruchulu.com.